పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం 11వ వార్డు అభ్యర్థి వైష్ణవి వినయ్ కుమార్ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డారు. ప్రచారం ఎలా జరుగుతుంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, వాళ్ళ వార్డు ప్రజలకు అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు వినయ్ కుమార్, నేను అడ్వకేట్ని. మనం ఈ కాలనీలో 20 ఇయర్స్ నుంచి ఇక్కడ స్టే చేస్తున్నాము. ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు ఇక్కడ. అండ్ మేము 20,000కి ఇక్కడ ప్లాట్ కొన్నాం 20 ఇయర్స్ బ్యాక్లో. అప్పుడు డెవలప్మెంట్ ఛార్జెస్ 16,000 తీసుకున్నానన్న. ఇప్పుడు మీరు రోడ్లు చూడొచ్చు, లైట్లు చూడొచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సరిగా లేదు, మనకి వాటర్ ఫెసిలిటీ లేదు. జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు. మీకే ఓటేస్తామని అందరు చెప్తున్నారు. మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం, మేము గెలుస్తామని. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. 11th వార్డు నుంచి సప్పిడి వైష్ణవి గారిని మీరు గెలిపించండి. మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. 24/7 మేము అవైలబుల్ ఉంటాం. మీరు ఇప్పుడు ఈ వారం రోజులు మీ ముందుకు అందరూ వస్తారు, మిమ్మల్ని నోట్ అడుగుతారు, కానీ వారం తర్వాత ఎవ్వరు కనబడరు మీకు. ఇక్కడ మేము ఎప్పటి నుంచి 20 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఇంకా 20 ఇయర్స్ అయినా ఇక్కడే ఉంటాం. మీరు ఏ పనైనా మమ్మల్ని గెలిపించి ఇంటి దగ్గరకు వచ్చి మీరు వర్క్ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి, మనం మేనిఫెస్టోలో కూడా మనం కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఏ మహిళ మన కాలనీ, సిటిజన్స్ కాలనీ నుంచి ఏ మహిళ కానీ 11 మహిళకి మనకి 25,000 ఇస్తామండి మహిళ మ్యారేజ్కి. అండ్ చైల్డ్ ఉమెన్ ఎవరైనా గర్ల్ చైల్డ్ పుడితే వాళ్ళకి 5,000 మనం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తాము. అండ్ చాలా వరకు పెన్షన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన కాలనీలో. అప్లికేషన్ తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో చాలా హామీలు ఇచ్చారు, అప్లికేషన్ కూడా ఇప్పటివరకు ఎవరిది తీసుకోలేదంట. మనం అప్లికేషన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం ఆఫ్టర్ ఎలక్షన్. అండ్ అప్పటి వరకు వాళ్ళకి అప్లై చేసి ఎవరికైతే పెన్షన్స్ రావో 1,000 రూపీస్ ఎవ్రీ మంత్ మనం మన పర్సనల్ ఫండ్తో మనం ఇస్తున్నాము. ఇంకోటి, లాస్ట్ రైడ్ ఎవరైనా అన్ఫార్చునేట్గా చనిపోతే 10,000 రూపీస్ వాళ్ళకి మనం పే చేస్తున్నాము. అండ్ లాస్ట్ రైడ్కి మనం దాంట్లో మనం భాగం అవుదామని ఒక చిన్న మంచి ఉద్దేశంతో ముందుకు వస్తున్నాము. అండ్ ఒక్క అవకాశం ఇవ్వండి. మీ ఫుల్ ఫ్లెడ్జ్గా మేము ఎప్పుడు అవైలబుల్ ఉంటాం. 24/7 మీకు అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ. ఓట్ ఫర్ బ్యాట్. నా పేరు వైష్ణవి వినయ్ కుమార్. నా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు అభ్యర్థిగా ముందుకు రావడం నాకు చాలా గర్వంగా ఉంది. నేను గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను. నా చదువు, నా ఆలోచనలు, నాలో ఉన్న క్రియేటివిటీ అన్నీ మన ప్రజలకి ఉపయోగపడాలని ముందుకొచ్చాను. మన వార్డు ప్రజల విశ్వాసమే నా బలం, వార్డు అభివృద్ధి నా లక్ష్యం. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, డెఫినెట్గా మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. ఓకే అండి, మీరు గెలిస్తే ప్రజలకు, మీ వార్డు ప్రజలకు ఏమని హామీలు ఇచ్చారు? గతంలో గెలిచిన వాళ్ళు ఏమని హామీ ఇచ్చారు, మీరు ఏమని హామీ ఇచ్చారు? గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారు మీ వార్డు ప్రజలకు? ఇప్పుడు మన కాలనీ 20 ఇయర్స్ నుండి ఎక్కువ డెవలప్మెంట్ ఏం లేదు. చాలా రోడ్స్ లేవు, డ్రైనేజెస్, వాటర్ ప్రాబ్లం ఉంది. మాంజీరా వాటర్ అయితే అసలు రాదు. జస్ట్ ఒక 5-6 వస్తుంది అంతే, ఒక 10-20 మినిట్స్ వస్తుంది అంతే. అండ్ ఇప్పుడు అందరూ చెప్పేది రోడ్లు, వాటర్, డ్రైనేజ్ ఇవన్నీ చెప్తారు అందరూ, కానీ పర్సనల్గా మేము యాడ్ చేసుకుంది ఏంటంటే, ఇప్పుడు మన కాలనీలో ఎవరైనా మ్యారేజెస్ అవుతే వాళ్ళకి ఒక 25,000 మేము మా తరఫు నుండి ఇస్తాము. అండ్ మళ్ళీ ఒకవేళ మన కాలనీలో ఎవరైనా ఆడబిడ్డ పుడితే, లేకపోతే బేబీ ఎవరైనా బార్న్ అవుతే వాళ్ళకి మన తరఫు నుండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక 5,000 డిపాజిట్ చేస్తున్నాము. అండ్ సడన్గా ఎవరైనా డెత్ అవుతే వాళ్ళకి ఒక 10,000 డొనేట్ చేస్తున్నాము. అండ్ పెన్షన్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా మేము లిస్ట్ అవుట్ చేసుకున్నాము. చాలామంది మేము ప్రచారం తిరిగేటప్పుడు చాలామంది చెప్తున్నారు మాకు రేషన్ లేదు, పెన్షన్ లేదు. మేము అందరి ఒపీనియన్ తీసుకొని నోట్ చేసుకొని డెఫినెట్గా అవన్నీ సాల్వ్ చేద్దామనే ముందుకు వచ్చాము. మీ అందరి అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. సీరియల్ నంబర్ 5 బ్యాట్ గుర్తు, 11th రోజు ఎలక్షన్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.